ఆస్తమాని మనం ఉబ్బసం అని కూడా అంటామండి. మనము ఈ ఆస్తమా సిమ్టమ్స్ వచ్చేసి మనకి పిల్లి కూతలు, ఎవరికైతే పిల్లి కూసలు ఉండడము, ఆయాసం రావడము, దగ్గు రావడము అండ్ ఛాతీలో డిస్కంఫర్ట్ ఉండడం, ఇవి మనకు ప్రధానమైన సిమ్టమ్స్ ఆస్తమాలో. ఇవి ఏంటంటే మనకి ఆస్తమా సిమ్టమ్స్ జనరల్గా సీజన్తో పాటు విత్ టైంతో పాటు వేరీ అవుతుంటాయి అన్నట్టు. సో మనకు ఆయాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఆస్తమా ఉందని చెప్పలేము. ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉండి వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా ఉంటుందో, లేదంటే అలర్జిక్ హిస్టరీ ఉంటుందో, లేదంటే ఓన్లీ ఇలా సీజన్ మారినప్పుడు, లేదంటే ఏమైనా ట్రిగ్గర్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయో వాళ్ళకి మనం ఆస్తమా లాగా మనం సస్పెక్ట్ చేస్తాం. ఆయాసం వచ్చే ప్రతి ఒక్కరికి మనం ఆస్తమా ఉన్నట్టు చెప్పలేము. ఆయాసం రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. బట్ మనకి ఈ ఆస్తమాలో మాత్రం మనకి పిల్లి కూతలు, ఆయాసము, ఈ ఛాతీ డిస్కంఫర్ట్తో పాటుగా మనకి కోల్డ్ రావడము, నేసల్ సిమ్టమ్స్ ఉంటాయి కొద్దిమందిలో మనకి స్పెసిఫిక్గా చెప్తారు. మనకి ఎప్పుడైతే ఈ వెదర్ చేంజ్ అయినప్పుడే సిమ్టమ్స్ వస్తున్నాయి, లేదంటే ఈ సపరేట్ ఎక్స్పోజర్ డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడే సిమ్టమ్స్ రావడం కానీ, లేదంటే ఏమన్నా కూల్ ఐటమ్స్ తిన్నప్పుడు కానీ, లేదంటే తాగినప్పుడు కానీ, కూల్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ మనకి ఆస్తమాలో సిమ్టమ్స్ వస్తాయి. మనకి ఆస్తమాతో పాటు సిమిలర్ సిఓపిడి ఉంటుంది. అది కొద్దిగా డిఫరెంట్. సిఓపిడి జనరల్గా స్మోకర్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు వస్తుంటుంది. ఆస్తమాకి సిఓపిడికి మనం జనరల్గా స్మోకింగ్, ఏజ్ రిలేటెడ్, లేదంటే మనకి పొల్యూషన్ వల్ల కానీ, లేదంటే ఈ ఇండోర్ అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ, లేదంటే వంట చెరుకు ఎక్స్పోజర్ వల్ల సిఓపిడి వస్తుంది.